నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ నుంచి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఖతార్ ఎయిర్వేస్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకొని మీ ఫ్లైట్ డిలే అయినా, లేదంటే రీషెడ్యూల్ అయినా, లేదంటే క్యాన్సిల్ అయినా ఇక మీదట మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూన్ 15, 2026 లోపల ట్రావెల్ కోసం కన్ఫర్మ్ టికెట్లు కనుక ఉంటే మీరు మీ ట్రావెల్ డేట్ ని అక్టోబర్ 31, 2026 వరకు ఎటువంటి ఫీజులు లేకుండా ఫ్రీగా మార్చుకునే అవకాశాన్ని ఖతార్ ఎయిర్వేస్ అయితే కల్పిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫెసిలిటీస్ కేవలం ఖతార్ ఎయిర్వేస్ ఫ్లైట్లకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే సీట్ల అవైలబిలిటీ, సీజన్ ఫైర్ డిఫరెన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకొక బిగ్ రిలీఫ్ ఏంటంటే మీరు కొత్తగా బుక్ చేసుకున్న ఫ్లైట్లు కూడా మళ్ళీ మారితే మరోసారి మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా డేట్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఖతార్ నుంచి ట్రావెల్ చేసే వారికి బాగా ఉపయోగపడే అప్డేటు. మీరు ఆల్రెడీ ఖతార్ నుంచి ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేస్తూ మీ టికెట్ బుక్ చేసుకొని ఉంటే మీ ఫ్లైట్లు క్యాన్సిల్ అయినా, డిలే అయినా, లేదంటే రీషెడ్యూల్ అయినా మీరు ఈ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఖతార్ నుంచి కేవలం ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే లిమిటెడ్ ఫ్లైట్లను ఆపరేట్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్నాయి, మేక్ మై ట్రిప్ ఫోన్ పేలో అక్కడ బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల మీ డబ్బులు అయితే మీరు చేతులారా నాశనం చేసుకుంటారు. ఎందుకంటే ఖతార్ నుంచి కేవలం ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే ఫ్లైట్లను ఆపరేట్ చేస్తుంది కాబట్టి మీరు వేరే వెబ్సైట్లలో టికెట్లు బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఫ్లైట్లు ఉండవు. మరి మీరు ఇబ్బందులు పడతారు. మీకు క్యాన్సిల్ ఎలా చేసుకోవాలి, రీఫండ్ ఎలా చేసుకోవాలని తెలిస్తే మంచిది. ఇవేం తెలియకుండా కనుక మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీ డబ్బులు అయితే మీకు వెనక్కి తిరిగి రావు. ఇంకా కొంతమంది ఖతార్ నుంచి మస్కట్ ఒక టికెట్ బుక్ చేసుకోండి, మస్కట్ నుంచి ఇండియాకు ఒక టికెట్ బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలా చేసుకోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా ట్రాన్సిట్ వీసా అనేది కంపల్సరీ. మీరు ఏదన్నా ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ముందు ట్రాన్సిట్ వీసా తీసుకొని దాని తర్వాత మీరు ఇలా టికెట్లు బుక్ చేసుకోండి. కానీ ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు కనుక టికెట్లు బుక్ చేసుకుంటే మీ డబ్బులని నాశనం అయిపోతాయి. మరోసారి చెప్తున్నాను, ఖతార్ నుంచి కేవలం ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే లిమిటెడ్ ఫ్లైట్లను ఆపరేట్ చేస్తుంది. ఇంకా టికెట్ల ప్రైస్ విషయానికి వస్తే ఖతార్ నుంచి ఖతార్ ఎయిర్వేస్ మన హైదరాబాద్, చెన్నైలకు ప్రైస్లు కనుక చూసుకుంటే రేపు ఎల్లుండి 4,000 రియాల వరకు టికెట్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా అలాగే ఈ నెల మొత్తము 2,500 వరకు టికెట్ ప్రైజులు అయితే ఉన్నాయి. ఇంకా వచ్చే నెల మేలో కూడా టికెట్ ప్రైజులు స్టార్టింగ్ లో 2,000, 2,500 వరకు అయితే ఉన్నాయి. మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఈ పర్మనెంట్ సీజ్ ఫైర్ ఒప్పందం కనుక కుదిరితే ఖతార్ నుంచి అన్ని విమాన సర్వీసులు ఆపరేట్ అవుతాయి. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా టికెట్ ధరలు అయితే తగ్గుతాయి. అప్పుడు మీరు హ్యాపీగా ఖతార్ నుంచి తక్కువ టికెట్ ధరల్లో ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.